హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి విగ్రహం వద్ద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో బాసర IIITలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని, అలాగే విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని అడిగిన విద్యార్థులపై దాడి చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పట్టణ కార్యదర్శి మారుతి మాట్లాడుతూ బాసర IIITలో ఉరివేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేసే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనే అన్నారు. అంతేకాకుండా విద్యార్థి పరిషత్ నాయకులపై దాడి చేసిన ఏదైతే యాజమాన్యం, ప్రైవేట్ సెక్యూరిటీ ఉందో వారిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, రాస్తా రోకోలు నిర్వహిస్తుందని మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుందని అన్నారు. స్థానికంగా ఉన్నటువంటి అఖిల భారతీయ శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి పాత బస్టాండ్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కాలం ఏంటంటే మొన్న మనం చూసుకున్నట్లయితే బాసర IIITలో PUC చదువుకున్న సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దానికి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అది మనకు చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆ విషయం తెలుసుకున్న విద్యార్థి పరిషత్ నాయకులు న్యాయం కోసం అని వెళ్తే ఆ విద్యార్థి పరిషత్ నాయకుల పైన కూడా విడిగా ఏదైతే బీసీ ఉన్నాడో, ఏదైతే IIIT యూనివర్సిటీ ఉన్నారో, ఏదైతే IIIT యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళు విచక్షణ రహితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేనిచో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తా రోకులు, బంధులు నిర్వహిస్తుందని మీడియా ముఖంగా నేను మీకు చెప్తా ఉన్నాను.